నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్స్ గురించి. నేను చాలా వీడియోస్ చేశాను కదా రీసెంట్ గా సైబర్ నేరగాలు కొత్త వేస్ లో ఎలా సైబర్ నేరగాలు మన అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు, ఎలా ట్రాప్ చేస్తున్నారో చెప్పాను. సో ఇప్పుడు రీసెంట్ గా బెంగళూరులో ఉంటున్న చెన్నకేశవ అనేటువంటి ఒక వ్యక్తిని అయితే ట్రాప్ చేశారు. ఏ విధంగా అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ ని బేస్ చేసుకుని. సో అతనికి ఒక రోజు కాల్ వచ్చింది, మేము స్విగ్గీ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేశారా, మేము ఇంటికి వస్తున్నామని చెప్పేసి అతను కాల్ చేశారు. లేదంటే నేనేమో ఆర్డర్ చేయలేదని చెప్పేసి అతను కాల్లో మాట్లాడడం జరిగింది. సో ఒకవేళ మీకు ఆర్డర్ వద్దనుకుంటే ఒకటి నొక్కేయండి, కావాలనుకుంటే రెండు నొక్కండి అన్నారు. అతను వెంటనే ఏం చేశాడంటే, సో అతనికి ఆర్డర్ వద్దు కాబట్టి, ఫుడ్ వద్దు కాబట్టి ఒకటి నొక్కేశాడు. ఒకటి నొక్కగానే కొంచెం సమయం తర్వాత అతనికి ఓటీపీలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒకటి వాయిస్ మెయిల్ వచ్చేసి, మీరు ఈ ఆర్డర్ను వద్దనుకుంటే ఆ ఓటీపీని ఎంటర్ చేయండి, మేము క్యాన్సిల్ చేస్తాం ఆర్డర్ అని చెప్పారు. అతను ఏం చేశాడు, వద్దు కాబట్టి ఆబ్వియస్ గా వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి ఫార్వర్డ్ చేయగానే సో అతని అకౌంట్ నుంచి కొంచెం సమయం డబ్బులు అన్నీ పోయాయి. మీరు జాగ్రత్తగా ఉండండి.